ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించినట్లు దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్నారు. అందును బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. యెహోషువ గ్రంథం నుండి మనం వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పరచబడిన లేఖన భాగము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 15వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 10 నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖం నేల మోపుకొందువు. ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ఈనాటి లేఖన భాగం ఆధారముగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఓటమికి కారణం, ద రీజన్ ఫర్ డిఫీట్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, యెహోషువ హాయి దేశమును వేగు చూడడానికి మనుషులను పంపాడు. వారు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఒక చిన్న గుంపుతో సైన్యముతో వెళ్ళి వారిని ఓడించగలమని వారు విశ్వసించారు. అయితే హాయితో జరిగినటువంటి యుద్ధములో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవునితో గల తమ నిబంధనను ఉల్లంఘించి వారు కానాను వలె మారారు. ఇది ఎందుకు జరిగిందో యెహోషువకు తెలియదు. కాబట్టి అతను నిబంధన మందసం ముందు మోకాళ్లపై పడి దేవుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు దేవుడు వారిని ఎందుకు ఓడించడానికి అనుమతించాడో వివరించాడు. అవిధేడైన ఒక వ్యక్తి యొక్క కారణాన్ని బట్టి వారు ఓడిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అతడు దొంగిలించిన వస్తువుల కారణంగా ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ యొక్క పాపాన్ని బట్టి కలుషితమయ్యారు. ఇశ్రాయేల్ యొక్క పవిత్రత పునరుద్ధరించబడేలా విషయాన్ని నిర్ణయాత్మకంగా పరిష్కరించమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించినట్లుగా ఈనాటి లేఖన భాగంలో మనం చదువుతున్నాం. ఈ భాగంలో దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడని మనం గమనిస్తే 13వ వచనం నుండి 15వ వచనం వరకు దేవుడు పాపాన్ని శిక్షిస్తాడు, కానీ ఆయన ఎల్లప్పుడూ కూడా పునరుద్ధరణకు మార్గాన్ని తెరిచి ఉంచుతాడని మనం గ్రహించాలి. పాపమును శిక్షించినప్పటికీ దేవుడు ఆయన మరలా తన ప్రజల్ని పునరుద్ధరించాలని ఆశిస్తున్నాడు. వైఫల్యాలు మరియు తప్పుల నుండి మనం నేర్చుకునేంత వరకు వైఫల్యం మంచిదే. ఎవరైనా మరియు ఏ సంఘమైనా పతనం కావచ్చు. అయితే ముఖ్య విషయం ఏంటనగా పాపాన్ని గుర్తించడం చేయాలి, దాన్ని తొలగించాలి. తద్వారా మనం దేవుని ఎదుట మనల్ని మనం పునరుద్ధరించుకోవడానికి, పవిత్రం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన పాపాన్ని గుర్తించకుండా ఉన్నట్లయితే దాని పర్యవసానం మనం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మనం మన వైఫల్యానికి, మన ఓటమికి కారణం ఏంటో మనం తెలుసుకోవాలి అనేది ఈనాటి లేఖన భాగము జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు హాయి ముందు వారు ఓడిపోయినప్పుడు యెహోషువ దేవుని సన్నిధికి వచ్చి వారి ఓటమికి గల కారణం ఏంటో దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించి కనుగొనడానికి ప్రయత్నించాడు. వారు ఎందుకు ఓడిపోయారో దేవుడు వారికి తెలియచేసినట్లుగా నేటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం దేవుని ఎదుటికి వచ్చినప్పుడు మన పరిస్థితిని దేవుడు మనకు బయలుపరిచి మనం ఆయన ఎదుట పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు తిరిగి మనల్ని పునరుద్ధరిస్తాడనేది ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే, మనం విజయ మార్గంలో ఉన్నప్పుడు దేవుని స్వరానికి మరింత శ్రద్ధ చూపించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం విజయం పొందిన తర్వాత విజయ గర్వంతో ఉండకూడదు, కానీ అప్పటికి కూడా దేవుని యొక్క మాట వినడానికి మనం సిద్ధంగా ఉండాలి అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. విజయం పొందినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆ విజయం మత్తులో దేవుని ఆజ్ఞల కోసం వారు ఎదురు చూడలేదు, లేదా ఆయన దగ్గర విచారించలేదు. కాబట్టి వారు ఈ ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి జీవితము తేలిగ్గా ఉన్నప్పుడు, విషయాలన్నీ మనకు అనుకూలంగా జరుగుతున్నప్పుడు మనం దేవునిపై మరింత దృష్టి పెట్టాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. విజయాన్ని బట్టి మనం అతిశయించకూడదు, గర్వించకూడదు, కానీ
దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి కృతజ్ఞత తెలియచేస్తూ ఆయన స్వరం వినడానికి మరింత జాగ్రత్త పడాలి, శ్రద్ధ చూపాలనేది దేవుడు మనకి సందర్భంగా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి మనం దేవునిపై మరింత దృష్టి పెట్టి ఆయన వాక్యాన్ని విన్నప్పుడు దేవుడు మనల్ని ఎలా ముందుకు నడిపిస్తున్నాడో మనకు తెలుస్తుంది. ఎలా వాక్యాన్ని మనం తీసుకొని ముందుకు సాగాలో మనకు అర్థమవుతుంది. కాబట్టి మన అనుదిన జీవితంలో మనం దేవుని స్వరాన్ని వినటానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి మనం ఎల్లప్పుడూ కూడా, అది ఏ పరిస్థితుల్లో సరే, మరి ముఖ్యంగా మనం విజయం పొందిన తర్వాత మనం దేవుని దగ్గర వినటానికి మరలా సిద్ధపడాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఎల్లప్పుడూ దేవునితో మనం మన నిబంధనను మనము అతిక్రమించే వారిగా కాకుండా దేవుని యొక్క స్వరాన్ని విని ఆయనతో సంబంధం కలిగి ఆయన ఆజ్ఞ మేరకు మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగటానికి దేవుని సహాయాన్ని కోరాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ మనము వైఫల్యం చెందితే లేదా ఏదైనా పాపానికి మనము చోటిచ్చినట్లయితే ఆ పాపాన్ని గుర్తించి పశ్చాత్తాపడాలి, దాన్ని తొలగించాలి. తద్వారా మనల్ని మనం పవిత్రం చేసుకొని దేవుని యొక్క పునరుద్ధరణ పొందగలుగుతామనేది నేటి లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. మన జీవితాన్ని దేవుడు తన వాక్యం ద్వారా నడిపించినట్లుగా దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యాన్ని మేము నమ్మకంగా అనుసరించడానికి మాకు సహాయం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభా మేము పక్కదారి పట్టకుండా ఉండడానికి మాకు సహాయం చేయండి. మీ యొక్క వాక్య వెలుగులో మా జీవితాన్ని పరీక్షించుకొని సరిచేసుకొని నీ మార్గంలో నడిచే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. దేవుని కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడుగాక. ఆమేన్.